వెల్కమ్ టు మోరా అంజీ సెవెన్ స్టడీ ఛానల్కి స్వాగతం. నా పేరు వచ్చేసి మోరా అంజీ. మన ఛానల్ పేరు వచ్చేసి మోరా అంజీ సెవెన్. మనం వచ్చేసి రాజ్యాంగం తెలుసు. మనం రాజ్యాంగంలో 1950 జనవరి 26 నాడు అమల్లోకి తెచ్చుకోవడం జరిగింది. అలాగే మనం 1949 నవంబర్లో మనం ఆల్రెడీ తెలుసు. అవి డ్రాఫ్టింగ్ అయిపోతే తర్వాత మొత్తం వచ్చేసి మనకు డ్రాఫ్టింగ్ కమిటీలో వచ్చేసి అంబేద్కర్ గారితో సహా మిగతా సభ్యులు ఉన్నారు. అవన్నీ మీకు విషయాలు తెలుసు. దాని గురించి కూడా ఒక రోజు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే భాగాలు వచ్చేసి మనం ఫస్ట్ భాగం వచ్చేసి రాజ్యాంగంలో భాగంగా ఫస్ట్ భాగం చెప్పుకుంటున్నాం. అందులో వచ్చేసి ఆర్టికల్ 1 యూనియన్ పేరు మరియు భూభాగం గురించి వివరిస్తుంది. అంటే మన వచ్చేసి భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని తెలుసు. మీరు ఆల్రెడీ అన్ని రాష్ట్రాల యూనియన్ కలిసి భారతదేశం అంటారు. దాని భూభాగం ఎంత ఉంది, దాని పరిధులు ఏవి అనేది మొత్తం ఏది తెలుస్తుంది మన ఆర్టికల్ 1 అనేది వివరించడం జరుగుతుంది. తర్వాత రెండో ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 2 వచ్చేసి నూతన రాష్ట్రాలను చేర్చుకోవడం మరియు స్థాపించడం. మనకు మ్యాక్సిమము మనకు స్వాతంత్రం 1947 వస్తే తర్వాత వచ్చేసి 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండే ఫస్ట్లా. తర్వాత ఏం చేసుకున్నాం మనం, ఫస్ట్ రాష్ట్రాలే లేకుండే. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. మద్రాసు వచ్చేసి పశ్చిమ బెంగాల్ ఈ విధంగా, మళ్ళీ అలాగే ఒరిస్సా కొన్ని రాష్ట్రాలే ఆంగ్లేయులు వాళ్ళ పరిపాలనకు విభజనకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన రాష్ట్రాలు ఏర్పరచుకున్నారు. తర్వాత సౌరాష్ట్ర ఇట్లా అని కొన్ని ఉండే. మనం దాన్ని రాష్ట్రాలుగా విభజించుకొని మనం దాన్ని ఏ ప్రకారం చేసుకున్నాం. మనం నూతన రాష్ట్రాలు చేర్చుకోవడం మరి స్థాపించడం రెండో ఆర్టికల్ ద్వారా చేర్చుకోవడం జరిగింది. సిక్కింను భారత్లో విలీనం చేయడం 1970 తర్వాత మనం ఏం చేసినాం, సిక్కింలో భారత్లో విలీనం చేసుకోవడం జరిగింది. అది 2A. తర్వాత తొలగించడం జరిగింది. ఈ ఆర్టికల్ తొలగించడం జరిగింది. 2A వచ్చేసి నూతన రాష్ట్రాల ఏర్పాటు మరియు భౌగోళిక ప్రాంతాల సరిహద్దులు మార్పు లేదా ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల పేర్లు మార్చడం. ఉదాహరణకు మనకు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు 2014 సంబంధించిన తెలుసు. అందులో ఉంటుంది. మన ఆర్టికల్ 3 ప్రకారం ఏం చేసినాం, నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవడానికి మనం మనం ఏం చేసినాం, అందులో ఉన్నట్టు పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టి దానికి సంబంధించిన సరిహద్దులు అందులోనే 7 మండలాలు మనం ఏపీకి ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లాలో సరిహద్దులు ఉన్నది. భద్రాచలం పక్కన ఉన్న 7 మండలాలు ఇవ్వడం. ఎందుకు చెప్తున్నా అంటే భౌగోళిక సరిహద్దుల మార్పు, ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల పేర్లను మార్చడం అంటే ఇందులో భాగంగా నేను చెప్పడం జరుగుతున్నది. అలాగే ఏపీ ఉన్నదాన్ని ఏం చేసినాం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విభజించడం. అది 2014లో వచ్చేసి మనకు తెలుసు. అలాగే ఫిబ్రవరి 18 నాడేమో అది రాజ్యసభలో, లోక్సభలో ఫిబ్రవరి 20, మార్చి 1 గెజిట్ ఇట్లా మనం తెలుసు. మనం తర్వాత ఏంటంటే మనం జూన్ 2న మనం తెలంగాణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇవన్నీ వచ్చేస్తే మనం వచ్చేసి ఇందులో వచ్చేసి 4వ ఆర్టికల్ వచ్చేసి 2 మరియు 3 ప్రకటనల కింద చేయబడిన శాసనాలు 1 మరియు 4వ షెడ్యూల్ సవరణకు అనుబంధ లేదా ఆకస్మిక మరియు పర్యావరణాలను అనుగుణంగా పొందబడుతుంది. అంటే ఏదైతే 2 మరియు 3 అంటే నూతన రాష్ట్రాలను చేర్చుకోవడం మరియు స్థాపించడం, అలాగే నూతన రాష్ట్రాలు మరియు భౌగోళిక ప్రాంతాల సరిహద్దులు మార్పులు, ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల పేర్లు మార్చడం అనేది దానికి సంబంధించిన దానికి అనుబంధానికి ఆకస్మిక పరిణామం. అంటే ఏదన్నా తక్కువ చేర్చాల్సిన అవసరం వచ్చిందనుకో, అప్పుడు ఇది 4వ ప్రకటన అందుబాటులోకి తీసుకొస్తుంటుంది. మనం రోజు ఇలాగే మనం సంబంధించింది రాజ్యాంగం గురించి, షెడ్యూల్ గురించి మీకు ఖచ్చితంగా మనం ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు మన మోరా అంజీ 7 ఛానల్ని మోరా అంజీ 7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది, మన వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది కింద, ఇట్లా క్లిక్ చేసినాం అనుకో అలానే నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ తర్వాత వస్తే ఏమవుతుంది, అది క్లిక్ చేస్తే మీరు నేను చేసే ప్రతి వీడియో మీరు చూడవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనం అందించే విలువైన సమాచారం మీకు జాబ్ కొట్టడానికి, మిమ్మల్ని జాబ్లుగా తీర్చిదిద్దడం, దానికి నా వంతు కృషిగా మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.